హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మస్తీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మా బేబీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మా బేబీ వచ్చేసి ఇప్పుడు 15 months ఓల్డ్. అండ్ మా మార్నింగ్ రొటీన్ వచ్చేసి వెరీ సింపుల్గా హెల్దీగా ఉంటుంది. అండ్ మా బాబు మార్నింగ్ అరౌండ్ 7-7:30 కల్లా లేచేస్తాడు. మా ఇంట్లో ఫస్ట్ ఎవరు లేస్తారంటే మా చిన్నోడే లేస్తాడు. వాడు లేచాడంటే అందరూ లేవాల్సిందే. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేయించేసి ఫేస్ వాష్ అది చేయించేస్తాను. అండ్ బ్రష్ వచ్చేసి నేను అరౌండ్ 11 months నుంచి ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా చేయించేసుకుంటున్నాడు. బ్రష్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసి కొంచెం క్లీన్గా ఫ్రెష్గా ఉంచుతాను. తర్వాత హాట్ వాటర్ తాగిస్తాను. దీనివల్ల డైజెషన్కి చాలా మంచిది అండ్ టమ్మీ కూడా క్లీన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ప్రెజెంట్ వింటర్ సీజన్ కాబట్టి నేను మాయిశ్చరైజర్ డైలీ 3 to 4 times అయితే అప్లై చేస్తాను. దానివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అరౌండ్ 8:30కి అలా ఇస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను దోశ అండ్ రాగి ఇస్తున్నాను. రాగి జావా అనేది డైలీ కంపల్సరీ నేను బేబీకి అయితే ఇస్తాను. రాగి అనేది హెల్త్కి చాలా మంచిది. అలానే బేబీస్కి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నో షుగర్, నో ఎక్స్ట్రా సాల్ట్ అనమాట. జస్ట్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ 90% బేబీకి నేను ఇంట్లో ఫుడే ఇస్తాను. అండ్ మీరు కూడా ఏ ప్యాకెట్స్ ఫుడ్ కానీ అలాంటివి బేబీకి ఇవ్వకుండా ఉండటమే బెటర్. సో వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే మీరే ఇంట్లో సిర్లాక్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకుని ఫీడ్ చేసుకోవచ్చు. అంతేగాని బయట ఫుడ్ మాత్రం బేబీస్కి అస్సలు ప్రిఫర్ చేయొద్దు. మీరే చూస్తున్నారు కదా మా బేబీ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో. సో ఈ ఏజ్లో బేబీస్కి సింపుల్ ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అండ్ దోశ వచ్చేసి కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. అండ్ ఇప్పుడు రాగి జావా ఫీడ్ చేస్తున్నాను. సో ఫుడ్ వచ్చేసి ఏది కంప్లీట్గా ఫినిష్ చేయడు. బ్రేక్ఫాస్ట్లో అన్నీ కొంచెం అలా తింటాడు. అండ్ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి నేను బేబీకి అయితే ఫుడ్ అస్సలు ఫోర్స్ చేసి పెట్టను. తింటుంటే పెడతాను, లేదా నేను వదిలేసి కొంతసేపు అయ్యాక పెడతాను. సో మీరు కూడా బేబీస్కి ఫుడ్ అనేది అస్సలు ఫోర్స్ చేయదు. ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు తింటాకి ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళు ఆకలేసి తినాలి అనిపించినప్పుడు పెడితే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. బేబీకి బాత్కి ముందు డైలీ ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మెయిన్లీ వింటర్ సీజన్ కాబట్టి మీరు కూడా బేబీకి డైలీ వన్స్ ఆయిల్ అప్లై చేయండి. బాత్ తర్వాత రుద్విక్కి కొంచెం మిల్క్ ఇచ్చేస్తాను. మిల్క్ తాగి పీస్ఫుల్గా పడుకుంటాడు. ఈ నాప్ టైం బేబీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. బేబీ పడుకుని లేచే లోపు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఈరోజు వచ్చేసి నేను బేబీకి పన్నీర్ కర్రీ విత్ వైట్ రైస్ పెడుతున్నాను. సో పన్నీర్ కర్రీ అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను. రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ నన్ను రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది స్మాష్ చేసి పెడుతున్నారా అని అడుగుతున్నారు. సో 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఫుడ్ స్మాష్ చేయట్లేదు. స్మూత్గా కుక్ చేసి అయితే బేబీకి ఫీడ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1 glassకి 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. అండ్ ఆ రైస్తో పాటే కొంచెం పప్పు సపరేట్గా కుక్ చేసేస్తాను. డైలీ కంపల్సరీ బేబీకి ఏదో ఒక కర్రీ అయితే కుక్ చేస్తాను. అండ్ ఒకవేళ ఆ కర్రీ తినకపోతే నేను రైస్తో పాటు పెట్టే పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు పెట్టి ఫీడ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ వచ్చేసి మా బేబీ ఫుడ్ తినట్లేదు అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బేబీకి సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు చేయండి. సో వాళ్ళకి ఫుడ్ మీద తినాలి అనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ 2 to 3 days వాళ్ళు మెస్సీగా చేసినా సరే మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి చూడండి. రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో బేబీ లేవగానే నేను కొంతసేపు ఆడిచ్చిన తర్వాత రైస్ అయితే పెడతాను. సో ఈరోజు పన్నీర్ కర్రీ చేశాను కదా. పన్నీర్ కర్రీ వచ్చేసి బేబీస్కి కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ ఉంటుంది. బేబీ గ్రోత్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్లో ఇది ఇంకో క్వశ్చన్. మీరు బేబీకి ఫుడ్ తినేటప్పుడు టీవీ ఆర్ ఫోన్ చూపిస్తున్నారా అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియోతో క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది మా బేబీ 15 months మార్నింగ్ రొటీన్ అనమాట. ఈ రొటీన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బేబీకి చాలా హెల్దీ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు కూడా మీ బేబీకి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి.